అంత టైం నాకు ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చున్నాడు. షర్ట్ మొత్తం మట్టి అంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చున్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు. సరే వాటర్ ఇచ్చినాను, మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను, తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట. సరే ఎస్ఐ గారు పట్టుకొని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేను కూడా వచ్చాను సారమ్మటి. అరే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతని హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్ మొత్తం, లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప సొమ్ము కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను. ఈ లోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. ఒక 35 మినిట్స్ ఇక్కడే ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈ లోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. తాడు కట్టారు, లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయింది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది, రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము. 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు. నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను. అది అంతే సార్ జరిగింది. సార్ ఇక్కడ అడిగారు సార్, ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు సార్ వాళ్ళు వచ్చి, ఏం జరిగింది, సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటూ తీసుకురావటం అన్నీ చూశారు. జరిగింది ఇదే సార్, 8:30, 8 లోపు అంతే అవుతుంది సార్ టైము. అంటే మీరు అతను ఎవరు ఏడేంటి అని అడిగారు సార్? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, నేను మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సర్లే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీ ఇద్దరు మాట్లాడాము. ఇంకంతే సార్, వెళ్ళిపోయారు. స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, ఇలా రౌండ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 4 అవర్స్ 3 అవర్స్ ఉన్నాడు సార్. అక్కడ 2 అవర్స్ పడుకున్నారు. ఫుల్గా మట్టి ఉంది. దెబ్బలు అయితే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు, అప్పుడు దాకా మాస్క్ ఉంది. గుర్తుపెట్టాను సార్, ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం.